ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఒక యాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకుంటారు. మీరు కఠినమైన మాటలు వాడకుండా ఉండాలి. మీరు బంధువుల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. మితిమీరి ఖర్చు చేసే అలవాటు మీ పొదుపుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒక చిన్న విషయంపై మీ స్నేహితుడితో మీకు మనస్పర్ధలు రావచ్చు. ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఉద్యోగం మారి మెరుగైన ఉద్యోగం సంపాదించాలనే మీ కోరిక నెరవేరవచ్చు. ఈ దిశగా మీరు చేసే ప్రయత్నాలకు తప్పకుండా ఫలితాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి సహాయంతో మీరు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. మీ కుటుంబం నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీడియా మరియు రచనా రంగంలో ఉన్నవారు కీర్తిని పొందుతారు. సైన్స్ చదువుతున్న వారికి ఇది ఒక మంచి రోజు అని చెప్పవచ్చు. వారు ఒక ఆవిష్కరణను ప్రారంభించవచ్చు. జీవితం పట్ల మీ దృక్పథం సానుకూలంగా ఉంటుంది. మీ పనులను మరింత మెరుగ్గా పూర్తి చేయాలి. మీరు మీ దినచర్యలో మార్పులు చేసుకుంటారు. మీ రోజు మీరు కోరుకున్నట్లుగా గడుస్తుంది. సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో ఉండడం మీ ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తుంది. భూమికి సంబంధించిన సమస్యలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోండి. మీకు త్వరగా పరిష్కారం దొరుకుతుంది. మీ ప్రియమైన వారికి సహాయం చేయడం మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. కొన్ని పాత సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు కొంత ఉపశమనాన్ని అందిస్తుంది. పొరుగువారితో ఎలాంటి వివాదాలకైనా దూరంగా ఉండండి. మీ పిల్లలతో సమయం గడపడం మరియు వారి సమస్యలను పరిష్కరించడం వారి మనోధైర్యాన్ని పెంచుతుంది. వ్యాపార కార్యకలాపాలు యథావిధంగా కొనసాగుతాయి. ఎలాంటి రిస్కులు తీసుకోవద్దు, ఎందుకంటే అవి పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. డబ్బును నిర్వహించే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. మీరు వ్యాపార పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే ఈరోజు దానిని వాయిదా వేయడం మంచిది. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న మనస్పర్ధలు కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. అందువల్ల ఇద్దరు కలిసి కూర్చొని ఈ విషయాన్ని పరిష్కరించుకోండి. మీ ప్రేమ భాగస్వామిని కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. సమతుల్య ఆహారం మరియు క్రమబద్ధమైన దినచర్య మిమ్మల్ని ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంచుతాయి. ఈరోజు అప్పులు ఇవ్వడం లేదా అప్పులు తీసుకోవడం వంటి ఆర్థిక నిర్ణయాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీయవచ్చు. ప్రతి లావాదేవీని పూర్తిగా పరిశీలించి ముందుకు సాగడం మంచిది. వృత్తిపరంగా స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి సహనం, వివేకంతో వ్యవహరించడం అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపయోగపడతాయి. పురోభివృద్ధిలో స్వల్ప మందగమనం కనిపించినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చేపట్టే కృషి భవిష్యత్తులో మంచి ఫలితాలను అందిస్తుంది. ఆర్థిక విషయాల్లో పొదుపు విధానాన్ని పాటిస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యపరంగా తగిన విశ్రాంతి, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా శక్తి, ఉత్సాహం కొనసాగుతాయి. అనవసర ఖర్చులను తగ్గించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహనతో వ్యవహరిస్తే చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి సహకారం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో నెమ్మదిగా అయిన పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. సహనం, క్రమశిక్షణ మరియు సరైన ప్రణాళికతో ముందుకు సాగితే త్వరలోనే అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీరు తిరగలేకుండా ఉంటారు, కానీ మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ వృత్తి మరియు సామాజిక సంబంధాల పరంగా ఇది ఒక గొప్ప రోజు అని చెప్పవచ్చు. పెద్దలతో వాదనలకు దూరంగా ఉండండి మరియు మీ మాటలను అదుపులో ఉంచుకోండి. ఈరోజు మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకొని వారి అవసరాలను తీర్చడానికి ప్రయత్నించాలి. మీ తీరికలేని పనుల నుండి కూడా కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయిస్తారు. వారితో మీరు విలువైన సమయాన్ని గడుపుతారు. ఈరోజు విద్యార్థులు పరీక్షల విజయం సాధిస్తారు. ముందుగా అవసరమైన పనులు చేసుకోండి. వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోండి. ఈరోజు మీ మానసిక స్థితి అస్థిరంగా ఉంటుంది. అందువల్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఎలాంటి కొత్త వ్యాపారాలను ప్రారంభించవద్దు. మీ మాటలను అదుపులో ఉంచుకోవడం కుటుంబ సభ్యులతో వాదనలను నివారిస్తుంది. మీరు మీ మొండితనాన్ని అధిగమించి పరిష్కారాలను కనుగొనవలసి ఉంటుంది. ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంచెం బలహీనంగా ఉండవచ్చు. దీని కారణంగా మనసులో కొంత ఆందోళన ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో వాటితోటి ఉద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల ఆఫీసులో పెండింగ్లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. వాహనం అకస్మాత్తుగా పాడైపోవడం వల్ల కొన్ని ముఖ్యమైన మార్కెట్ పనులు ఆగిపోవచ్చు. దీనివల్ల మీ వ్యాపార సమస్యలు మరియు ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి.
కుటుంబంలో ఆస్తి విషయంలో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు. అటువంటి సందర్భంలో మీరు ఇంట్లోని పెద్దల సలహా తీసుకోవలసి ఉంటుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు మానసిక ఆందోళన పెంచుతాయి. ప్రయాణ సమయంలో మీకు ప్రియమైన వారిని మరియు విలువైన వస్తువులను మీరే కాపాడుకునేలా చూసుకోండి. మీ వ్యక్తిగత జీవితం సాధారణంగా కానీ సహాయకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీకు అండగా నిలబడడం మీరు చూడవచ్చు. మీ సంబంధం కొంచెం నిస్తేజంగా అనిపిస్తే దానిని ఒక సమస్యగా భావించండి. ప్రతిరోజు శృంగారభరితంగా ఉండదు. కొన్నిసార్లు ప్రశాంతమైన రోజుగా ఉండే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో మరింత నిశ్శబ్దంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి ప్రతిపాదన లేదా ఆసక్తికి సంబంధించిన సూచన అందవచ్చు, కానీ దానిని నెమ్మదిగా తీసుకోండి. మీ తల్లి లేదా కుటుంబంలోని పెద్ద వయసు మహిళ నుండి లభించే మద్దతు మీకు మానసిక స్థైర్యాన్ని అందిస్తుంది. మీరు పాత స్నేహితుడు లేదా తోబుట్టువుకు దూరంగా ఉంటే ఒక సాధారణ ఫోన్ కాల్ సరిపోతుంది. ఇది కష్టపడి ఫలితాలనిచ్చే రోజుగా ఉంది. లక్ష్యాలు మొదట్లో చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ మీ ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుండి వెంటనే ప్రశంసలు లభించవచ్చు, కానీ మీ స్థిరత్వం గమనించబడుతుంది. ఒక సాహసోపేతమైన నిర్ణయం ఒత్తిడిని పెంచవచ్చు, కానీ దీర్ఘకాలంలో సహాయపడుతుంది. మీ మనసు ఏదో ఒక విషయంలో పరధ్యానంలో ఉండవచ్చు. సమావేశాలను క్లుప్తంగా ముగించండి మరియు మీ పనిని స్పష్టంగా ఉంచుకోండి. విద్యార్థులకు వారి చదువు గురించి కొంత డబ్బు ఖర్చు కావచ్చు. ఈ రాశివారు ప్రయాణించేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు ఈ రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక పనిభారం మానసిక అలసటకు కారణం కావచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తవచ్చు. ఈరోజు కొత్త అవకాశాలు ఆలోచనలతో నిండి ఉంటుంది. మీ సామాజిక జీవితం వృద్ధి చెందుతుంది మరియు మీ దృక్పథాన్ని విస్తృతం చేసే కొత్త స్నేహితులను మీరు కలుసుకుంటారు. ఆర్థికంగా మీ ప్రణాళికలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మీరు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే తెలివిగా ముందుకు సాగండి. ఈరోజు మీ చుట్టూ ఉన్న శక్తిలోని లోపాలను సానుకూలతను అనుభూతి చెంది అంతర్గత సమతుల్యతను కాపాడుకోండి. మీ రోజు సానుకూల శక్తి మరియు సృజనాత్మకతతో నిండి ఉంటుంది, కాబట్టి మీ లక్ష్యాల వైపు ముందుకు సాగండి. ఈరోజు కొంతమంది ప్రత్యేక వ్యక్తులను కలవడం మీ భవిష్యత్తు గమనాన్ని మార్చవచ్చు. ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది మరియు ఈ యాత్ర ప్రయోజనకరంగా ఉండవచ్చు. విదేశాలకు సంబంధించిన వ్యాపారం లేదా పని విషయంలో సానుకూల వార్తలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రతి పనిని ప్రణాళిక ప్రకారం చేసుకోవాలి. బాధ్యతలను ఇతరులకు అప్పగించడం నిరాశకు దారితీయవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు మీ ఆహారపు అలవాట్లను నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు ప్రియమైన వారితో చిరునవ్వులు అందమైన క్షణాలను అందిస్తుంది. మీ కుటుంబంతో కలిసి కూర్చుని పాత సమస్యలను పరిష్కరించుకునే అవకాశం మీకు లభిస్తుంది మరియు ఇంట్లో వాతావరణం మునుపటి కంటే మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒక స్నేహితునితో అర్థవంతమైన చర్చ జరిగే అవకాశం ఉంది. మీరు ఒక భాగస్వామ్యాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే దానిలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. ఒంటరిగా ఉన్నవారితో ఒక ఆసక్తికరమైన సంఘటన కొత్త ఆశలను రేకెత్తించవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ప్రోత్సాహకరమైన వార్తలు అందే అవకాశం ఉంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.